ఒక అతీత చైతన్యం ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపంలో తనకి ఆ ఆ అవతారంలో ఎంత చైతన్యాన్ని వహించి మానవ జాతిని ముందుకు తీసుకువెళ్ళాలో అంత చైతన్యంతో ఆ అవతారం పనిచేస్తుంది. అందుకని తనను గురించి తనకి పూర్తిగా తెలిస్తే అవతారం. దైవంలో ఉండేటువంటి ఒక ప్రధానమైన శక్తి పూర్తిగా ఒక రూపాన్ని వహిస్తే విభూతి. వ్యక్తిలో అంతరాత్మగా ఉంటే అది అంతర్వర్తి, అంతరాత్మ. అణువులో అణువుగా ఉంటే అదొక ప్రధానమైనటువంటి శక్తి. ఈ 4 స్థాయిలు కూడా దైవానికి ఉన్నాయి. ఆయన ఏదంటే అదిగా ఉండగలుగుతాడు. అణువుగా ఉండడానికి ఆయనకేం పరువు తక్కువ లేదు. మనకి కొంచెం పరువులు, ప్రతిష్టలు, అహంకారానికి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. నా పరువు, నా ప్రతిష్ట, నా గౌరవం ఇవన్నీ ఎవరికి ఉంటాయి అంటే అహంకి ఉంటాయి. నేను